ఇవాళ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ వర్మపై కూడా చంద్రబాబు కామెంట్లు విసిరారు. వక్రీకరించి సినిమా చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారంటూ వర్మపై కౌంటర్ అటాక్ దిగారు చంద్రబాబు. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా సినిమాకు సంబంధించి ఏమేం మాట్లాడారు? వర్మపై సెటైర్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు ఏమేం కామెంట్స్ చేశారు? అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. చంద్రబాబు కూడా రోజు ఉదయం 8 గంటల నుంచి 9-9:30 సమయంలో కూడా పార్టీ నేతలతో అంచనా కార్యకర్తలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు టెలికాన్ఫరెన్స్ కూడా కొంచెం ముఖ్యమైన కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో కూడా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ పైన ఒక బయోపిక్ ని తీస్తా ఉన్నారో ఆ బయోపిక్ పైన కూడా చంద్రబాబు స్పందించడం జరిగింది. ఏదైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో తనని ఒక దోషిగా చూపిస్తూ అంతేకాకుండా నమ్మక ద్రోహం ఎన్నిపోటుకు పాల్పడుతూ అంటూ కూడా చిత్రీకరణ జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఈ సినిమాపై కూడా పరోక్షంగా స్పందించారు. ఏదైతే తెలుగు జాతి చరిత్ర ఎన్టీఆర్ పై అవగాహన పెంచుకోవాలి, ఈ రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో యువత ఓట్లు ఎక్కువగా ఉంటా ఉన్నాయి, దానిపై స్పందిస్తూ కూడా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ స్ఫూర్తిని యువతలో పెంపొందించే లక్ష్యంగా కూడా సినిమాలు తీస్తా ఉన్నారు. ఏదైతే కథానాయకుడు కావచ్చు, మహానాడు సినిమాలు కూడా వాళ్ళకి చూపించాలంటూ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో స్పందించడం జరిగింది. అంతేకాకుండా దానిపై ఏదైతే ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై కూడా ఈ విధంగానే స్పందించడం జరిగింది. ఏదైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ చరిత్రను అయితే ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు చేస్తున్నారు, కుట్రదారులను ప్రజలే తిప్పికొట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రధానంగా చూస్తుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో తనని ఒక కుట్రదారుగా వెన్నుపోటుదారుగా చూపించే చిత్రీకరణ జరుగుతుందంటూ కూడా కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ జీవితాన్ని అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి, అయితే కానీ ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ద్వారా వక్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతుందంటూ కూడా వరంపై కూడా పరోక్షంగా సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో కూడా స్పందించడం జరిగింది. శ్రీనివాస్, మల్లికార్జున్, ఇప్పటికే ట్రైలర్ చూసాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే కూడా పూర్తిగా చంద్రబాబుకు నెగిటివ్గా, అంటే ఒక ద్రోహి అంటూ చిత్రీకరించి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అండ్ ఇప్పటివరకు అటు చంద్రబాబు అవ్వచ్చు, ఇటు టీడీపీ నుంచి అవ్వచ్చు, ఎలాంటి విమర్శలు వచ్చాయి ఈ మూవీ ట్రైలర్కు సంబంధించి? అయితే ఇప్పటి వరకు అయితే పార్టీ నేతలు కావచ్చు ఎవరైనా స్పందించలేకపోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా సీఎం చంద్రబాబు డైరెక్ట్ గా ఈ రోజు ముఖ్య నేతలతో మాట్లాడుతూ కూడా స్పందించడం జరిగింది. అంటే ఏదైతే యువత ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, రానున్న ఎన్నికల్లో యువతకు ఎన్టీఆర్ యొక్క స్ఫూర్తిదాయకతను పెంపొందించే విధంగా సినిమాల్లో చూపించే విధంగా ఏదైతే మహానాయకుడు అంతేకాకుండా కథానాయకుడు మూవీస్ వస్తా ఉన్నాయి, వాటిని చూపించాలి, ఎన్టీఆర్ స్ఫూర్తిదాయకంగా మనకి అనుకూలంగా మర్చుకోవాలి, ఇది పార్టీకి కూడా అనుకూలంగా మర్చుకునే విధంగా చేయాలంటూ కూడా మాట్లాడుతున్న సందర్భంలో అంతేకాకుండా ఏదైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని చంద్రబాబుకు ఒక వెన్నుపోటుదారుడుగా ఒక కుట్రదారుడుగా ఇస్తా ఉన్న మూవీ సంగతి కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రధానంగా అతన్ని ఏదైతే ఒక కుట్రదారుగా వెన్నుపోటుదారుగా చెప్తా ఉన్నారో వీళ్ళందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు, వీళ్ళందరూ నాయకులు కూడా చూస్తా ఉన్నారు. తిప్పుకొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇదంతా కుట్రలో భాగంగానే మన మీద ఇట్లాంటి సినిమాలు కూడా రూపొందిస్తున్నారంటూ కూడా చంద్రబాబు స్పందించడం జరిగింది. అన్నింటినీ ప్రజలు గుణపాఠం చెప్పాలి, కుట్రదారుల్ని వెంటనే బుద్ధి చెప్పే విధంగా కూడా తగు రీతిలో చేయాలంటూ కూడా చంద్రబాబు ఈ టెలికాన్ఫరెన్స్ లో స్పందించడం జరిగింది. మొదటి నుంచి సినిమా తారాగణం పోషించి కూడా ఇప్పటి వరకు పూర్తవడం దశకు చేరుతున్న సమయంలో ఇప్పటి వరకు స్పందించి చంద్రబాబు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఎవరు స్పందించడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించడం జరిగింది. శ్రీనివాస్, అయితే మల్లికార్జున్, చంద్రబాబు చేసిన ఈ కౌంటర్ అటాక్కి రివర్స్లో వర్మ కూడా కౌంటర్ చేసే అవకాశం ఉందా? అంటే గతంలో చూసినట్టయితే వర్మ కౌంటర్ అటాక్ దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, సో చంద్రబాబు కామెంట్స్కి ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? తప్పకుండా రామ్ గోపాల్ వర్మ ఏదైతే సినిమా తీసే సమయంలో కూడా ఏదైతే బయోపిక్ ఎక్కువగా తీసే సమయంలో కూడా ఏదైతే బెదిరించి వాళ్ళ నుంచి కూడా స్పందించే రీతిని చూస్తా ఉన్నాం. అది ఎలా అయితే వర్మ వాళ్ళ కౌంటర్ గా కూడా ట్విట్టర్ వేదిక కూడా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తా ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు కొంతసేపు స్పందించడం జరిగింది కాబట్టి మరి కొంతసేపట్లో కూడా రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలపై కూడా స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, అయితే మల్లికార్జున్, ప్రధానంగా ఈ ట్రైలర్లో అబ్జర్వ్ చేసినట్టయితే చంద్రబాబుని పూర్తిగా ఒక నెగిటివ్ క్యారెక్టర్లో చిత్రీకరించే ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, సో వర్మ అంతా నెగిటివ్గా చూపించడానికి
వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అంటే మొదటి నుంచి వర్మ ఏదైతే రంగవర్మ ఉన్నారో ప్రధానంగా ఏపీలో ఉన్న కొన్ని రాజకీయ శక్తులకి సంబంధించిన బయోపిక్ ఎక్కువగా ఇస్తా ఉన్నారు. అయితే ఏదైతే చూస్తామన్నామో ఇటు అనంతపురం జిల్లా చెందిన నేత ఎవరైతే రవి ఉన్నారో అర్థం కాకుండా పెద్దవారి రాజకీయాలకు సంబంధించిన వంగవీటి రంగా విషయంలో కూడా ఎట్లా బయోపిక్ తీస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ఏదైతే తెలుగు ప్రజలు ఆరాధ్యుడు భావిస్తున్న ఎన్టీఆర్ జీవిత చరిత్రను కూడా తెరకెక్కిస్తున్న సమయంలో బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ తెరకెక్కిస్తూ ఉన్నారు. అదే భాగంగా నాంగోల్ పవన్ కూడా నేను కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తానంటూ కూడా ముందుకు వచ్చిన సందర్భంలో కూడా ఏదైతే ఎన్టీఆర్ జీవితంలో ప్రధాన కీలక ఘట్టమైన లక్ష్మి ఎప్పుడైతే ఎన్టీఆర్ కి సన్నిహితంగా వస్తుందో అక్కడి నుంచి చివరి వరకు కూడా సినిమా తీస్తారంటూ కూడా బయోపిక్ మొదలు పెట్టలేదు. ఈ సినిమాలో ఎక్కువగా ఎక్కడైతే చంద్రబాబు లక్ష్మి ఎంటర్ అయిన కాడి నుంచి ఎలాంటి పాత్ర ఉండబోతా ఉంది, ఏ విధంగా అయితే పార్టీలో ఉంచి లక్ష్మి ఎన్టీఆర్ కి ఎలా ఉండబోతుంది అనే సినిమాని ప్రధానంగా వర్మ కూడా తీయబోతా ఉన్నారు. దీనిలోనే ఎక్కువగా చంద్రబాబుని కొంత నెగిటివ్ క్యారెక్టర్ లో చూపించే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటుపై కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు వీటిని తిప్పికొట్టాలంటూ కూడా స్పందించడం జరిగింది ఈ సినిమా. అయితే మల్లికార్జున్ వర్మ తీసిన ఈ బయోపిక్ మూవీస్ చూసుకుంటే ఎన్టీఆర్ అది రక్త చరిత్ర అవ్వచ్చు, తర్వాత వంగవీటి రాధ అవ్వచ్చు, అంటే ఈ మూవీస్ చూసినట్లయితే ఒక వాస్తవాల్ని వాస్తవంగా చూపించారా? అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే లక్ష్మీ ఎన్టీఆర్ మూవీస్లో ఇదే చంద్రబాబు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చిత్రీకరించారు కదా, సో గతంలో మూవీస్ చూసుకుంటే వాస్తవానికి దగ్గరగానే తీశారనుకోవచ్చా? అయితే గతంలో తీసుకున్న మూవీస్ లో కూడా కొన్ని పాత్రలు కల్పించారంటూ కూడా ఏదైతే కుటుంబం ఏదైతే తీసిన బయోపిక్ తీసిన సభ్యులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఈసారి మూవీస్ లో కూడా కొంత కల్పిత పాత్రలు ఉన్నప్పటికీ యథార్థ సంఘటన తీస్తానంటూ కూడా వర్మ మొదటి చెప్పొస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే వంగవీటి రంగా విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఏదైతే అనంతపురం జిల్లాలో పైటాల రవి విషయంలో కూడా కావచ్చు, రక్త చరిత్ర విషయంలో కావచ్చు, కొన్ని కల్పిత పాత్రలను సినిమాకు అనుగుణంగానే తీస్తాను తప్ప యథార్థ సంఘటనలే నేను సినిమాగా తెరకెక్కిస్తా ఉన్నాను. ఈసారి లక్ష్మీ ఎన్టీఆర్ లో కూడా ప్రధానంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలని అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారో ఆ వాస్తవాలను నిగ్గు తేల్చేందుకే నేను ఈ సినిమాని తెరకెక్కిస్తా ఉన్నానంటూ కూడా వర్మ ఇప్పటికే ట్రైలర్ల విషయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఎక్కువగా సినిమాలో కూడా చూపిస్తున్నారంటూ కూడా కల్పిత పాత్రల కంటే కూడా ఎక్కువైతే సినిమాలో సత్యాలను ఏదైతే అసత్యాలను ఎక్కువగా రాజకీయ పార్టీలు కూడా చెప్తున్న విషయాన్ని దాన్ని నగ్నంగా నేను చూపిస్తాను, సత్యాలను బట్టలు తీసి నేను చూపిస్తానంటూ కూడా ఆయన ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది సినిమా. అయితే మల్లికార్జున్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో అవ్వచ్చు హల్చల్ చేస్తూ ఉంది కదా, సో ఇప్పుడు అంటే ప్రజల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ స్టోరీకి సంబంధించి, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య భాగమైన ఏదైతే లక్ష్మి వచ్చిన కాడి నుంచి ఎక్కువగా భాగంగా కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎన్టీఆర్ పోస్ట్ నుంచి ఏదైతే సినిమాల్లో నుంచి వచ్చిన కాడి నుంచి కూడా చివరి వరకు చనిపోయేంత వరకు కూడా కొంత కీలకంగా ఈ ఘట్టం అయితే ఏదైతే ఎన్టీఆర్ దగ్గరికి లక్ష్మీ చేరిన కాడి నుంచి కూడా కొంచెం కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఆ సినిమాని కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా ఎక్కువ రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ ఆరోపణలు ప్రచారోపణలు చేస్తా ఉంటాయి. చంద్రబాబు కావచ్చు ఈ విషయంలో ఎందుకు పొడిచి పార్టీని అక్షరతం చేసుకొని కూడా నందమూరి ఫ్యామిలీని దూరం పెడుతూ కూడా పార్టీకి ఎక్కువ ఓన్ చేసుకుంటా ఉన్నానంటూ కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో అంతేకాకుండా వెన్నుపోటు తెలుసు కూడా ఎన్టీఆర్ కి ఇట్లాంటి చేశారంటూ కూడా ఎక్కువ ఫోకస్ ఏదైతే ఎన్టీఆర్ లక్ష్మి వచ్చిన కాడి నుంచి ఎన్టీఆర్ కి చనిపోయిన దాకా కూడా ఈ తారాగాన్ని ఎక్కువ చూపిస్తా ఉన్నారు. ఈ రాంగోల్పురం కూడా అదే ప్రధానంగా ఆ ఘట్టాన్ని ప్రధానంగా తీసుకుంటూ కూడా సత్యాన్ని నేను నిరూపిస్తాను, సత్యాన్ని ఎట్లా ఉంటుందో నేను సత్యాలు చూపిస్తానంటూ కూడా రాంగోల్పురం చెప్తుంది. అదే విషయంలో ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ అయితే కథానాయకుడు మహానాయకుడు మూవీస్ ద్వారా మొత్తం ఎన్టీఆర్ మొత్తం బయోపిక్ ని మొత్తం తీస్తా ఉన్నారు. కానీ ఏదైతే రాంగోపాలవరం మధ్యకి ఒక ప్రధాన ఘట్టాన్ని తీసుకుంటూ మూవీకి తెరకెక్కిస్తా ఉన్నారు. దీనిపైన కూడా ఎక్కువ ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారు శ్రీనివాస్. అయితే మల్లికార్జున్ క్యాబినెట్ లో ప్రధానంగా ఈ మూవీకి సంబంధించే కాకుండా ఇంకా ఏ అంశాలపై చర్చకు వచ్చాయి? ఇంకా ప్రధానంగా తీసుకుంటే ఏదైతే పార్టీలు మారే విషయంలో కూడా ఇప్పటికే చంద్రబాబు సందర్భంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పార్టీలు కేసీఆర్ పార్టీ వైసీపీకి వలసలు ప్రోత్సహిస్తా ఉంది, ఎక్కువగా బెదిరింపులు గురి చేస్తా ఉంది. అందుకోసమనే వాళ్ళు నేతలు కూడా కొంతమంది భయాందోళనకు గురైతూ కూడా
వెళ్తా ఉన్నారంటూ కూడా సీఎం చంద్రబాబు గత నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఈసారి కూడా అదే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే రాజధాని పోలవరం వ్యతిరేకంగా కేసులు వేస్తున్నారు, వాళ్ళకి సపోర్టెడ్ గా వైసీపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నట్టు కూడా జగన్ పై కూడా విచ్చుపడడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ కూడా వైసీపీ పార్టీ ఎక్కువగా కేసులు వేస్తా ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ కాడ నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా కేసులు వేస్తా ఉన్నారు. అంతేకాకుండా రాజధాని భూముల విషయంలో కూడా కేసులకు వేస్తా ఉన్నారు. అంతేకాకుండా రాజధాని రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తా ఉంది. దీని భాగంగానే వాళ్ళు రైతులైతే వినకపోవడం వల్ల వాళ్ళ ఐదు తోటలు అంతేకాకుండా కొన్ని తోటలు కూడా ధ్వంసం చేసి కూడా ఒక రాజధాని భయాందోళనకి గురి చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు, అంతేకాకుండా రాష్ట్రాన్ని ఎక్కువ నెంబర్ స్థానంలో ఉంచేందుకు మేము ప్రయత్నిస్తా ఉంటే వాళ్ళు కుట్రదారులతో నలుగురు కుట్రదారులు అంటూ కూడా సీఎం చంద్రబాబు ప్రతిసారి ముగ్గురు కుట్రదారులు అంటూ ప్రస్తావించే చంద్రబాబు ఈసారి నలుగురు కుట్రదారులు అంటూ కూడా మోదీ, కేసీఆర్ అంతేకాకుండా అమిత్ షా మరియు జగన్ పేరుతో చెప్తూ కూడా నలుగు కుట్రదారులని వెంటనే తిప్పికొట్టాలి, మన ప్రజల్లోకి విస్తృత స్థాయిగా తీసుకెళ్తూ కూడా వచ్చే 2019 ఎలక్షన్ కూడా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలంటే సీఎం చంద్రబాబు ఢిల్లీ కాల్సిన నేతలకు దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.